టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎంత గొప్పదో తెలిసి కూడా బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను తొత్తుగా మార్చుకొని తన గోగులో పెట్టుకొని పెట్టకూడని కండిషన్లను పెట్టి సామాన్యుడి ఓటు తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎంత అన్యాయం ఇది! సంబంధించి ఓటర్ వివరాలు లేదా వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ప్రూఫ్ లేక ఎమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయలేదని ఈ ఓట్లను తొలగించారు. పేద కుటుంబాల్లో ఉన్న చాలా మంది ఓటర్లు 2002 సంబంధించి వివరాలు వారి దగ్గర లేవు. బయటకు తీసుకొస్తారు. భారతదేశంలో పుట్టి చాలాసార్లు ఓటేసి ఇప్పుడు వీలు పెట్టిన కండిషన్ వల్ల వారు ఓటు పోతే మోడీ గారు ఏ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారు? వారు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు దేశానికి? మా డిమాండ్ అన్నా 2002కి సంబంధించి వివరాలు ఉన్నా లేకున్నా వారు భారతదేశం పుట్టినట్టు ప్రూఫ్ ఉండి వారు ఈ దేశ పౌరుడైతే ఈ ఎంక్వైరీ చేసి వారికి సభ్యత్వం ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం. 1,60,00,000 ఓటర్లు, ఈ 73, 32, 60 దాదాపు 1,60,00,000 ఓటర్లు. కొన్నేమో ఏఎస్డిడిగా చూపించారు. ఏఎస్డిడి అంటే ఆబ్సెంట్, షిఫ్టెడ్ ఓటు, డెత్ అయిన ఓటు, డూప్లికేట్ ఓటు. దీంట్లో 73 లక్షలు చూపించిస్తారు ఆల్రెడీ. అనామలసి అన్నప్పుడు ఎందుకు క్వశ్చన్ మార్క్ పెట్టారో వారి వివరాలు తక్షణం ఇవ్వాలి. అట్లాగైనా కనీసం మా బిఎల్ఏలు పోయి వారు కొంత సహకారం చేసి వారు తీసుకొచ్చే పత్రాలు ఇప్పించే విధంగా ప్రయత్నం చేసి వారిని మళ్ళీ ఓటర్గా నామోదు చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఇలా బీజేపీ, సిబిఐ, ఈడీ లాగా కూడా ఒక జేబు సంస్థగా మారిపోయింది. ఇంత అన్యాయం ఇది! ఎవరిచ్చారు మీకు హక్కు? ఈ దేశంలో పుట్టిన పౌరుల యొక్క ఓటు తొలగించే హక్కు మీకు ఎవరిచ్చారు? ఏ రాజ్యాంగం ఇచ్చింది? ఇంత నిర్దాక్షంగా అన్యాయంగా వివరిస్తే, ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా మీరు మంట కలిపితే ఎవరు దీనికి బాధ్యుడు? కాంగ్రెస్ పార్టీ ప్రతి పౌరుడి ఓటు కాపాడాలని, ముఖ్యంగా పేదవాడి ఓటు అనేది చాలా ప్రామాణికం. వారు ఓటు ఎన్నిసార్లు ఓటేసి కూడా ఇవాళ వారి ఓటుని వారు కాపాడుకోలేని దుస్థితిలో ఉన్నారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో ఇంకా సమయం పొడిగించాల్సిన అవసరం ఉన్నది. వీరి పత్రాలు ఎత్తుకోవడానికి, సరైన ఆధారాలు తీసుకురావడానికి సమయం పడుతుంది. కాబట్టి అన్యాయంగా వాళ్ళ ఓట్లు తీసేయకుండా వారికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇది ఆవశ్యకత. ఇది ప్రజాస్వామ్యము. ఈ ప్రజాస్వామ్యంలో ఈ దేశంలో పుట్టినటువంటి పౌరుల యొక్క ఓటు కాలరాయడానికి లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీనిగా పునరాలోచించి మళ్ళీ సమయం పొడిగించి ఈ డౌట్ఫుల్ ఓట్స్ అన్ని కూడా రేపు వస్తుందో లేదో డౌట్ఫుల్ అంటే దాదాపు 92 లక్షల ఓట్లు వేల ప్రశ్నార్థకలు ఉన్న క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. 73 ఆల్రెడీ పోయినాయి, చనిపోయినారు, డూప్లికేట్లు ఉన్నాయి, షిఫ్ట్ అయినాయి, ఆబ్సెంట్ ఉన్నారు, పోయినాయి. అది 22% దాదాపుగా 21.70%. ఈ 92 లక్షల ఓట్లలోనన్నా అర్హత కలిగినట్టు ఓటుని కాపాడాల్సిన బాధ్యత మనం ఉందా లేదా?